ప్రత్యేక హోదా అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. హోదాపై కేంద్రం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని ఆయన స్పష్టం చేశారు. జాతీయ అభివృద్ధి మండలికి పంపించి నిర్ణయం తీసుకోవడం అంటే చాలా సమయం పడుతుందన్న సుజనా, జాతీయ అభివృద్ధి మండలితో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామని వెల్లడించారు. ప్రత్యేక హోదా అంశంపై గట్టిగా పట్టుబడుతున్నామని, అన్ని అంశాలను ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నామని సుజనా స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్నాథ్ సింగ్తో చర్చించామని సీఎం రమేష్ తెలిపారు. రీఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది త్వరగా దీంతో పాటే ఈరోజు ఒకవేళ ఏదైనా చేసేట్టుకుంటే అది కూడా చేయాలని చెప్పడం జరిగింది. పాజిటివ్గానే ఒకసారి ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి, వెంకయ్యనాయుడు గారితో, అమిత్ షాతో మాట్లాడి వీలైన త్వరలో అది కూడా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషన్ రీఆర్గనైజేషన్ కూడా ఏదైతే యాక్ట్లో ఉంది, రెండు రాష్ట్రాల్లో కూడా, అక్కడ తెలంగాణలో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు రాష్ట్రాల్లో ఒప్పుకున్నప్పుడు యాక్ట్లో ఉన్నప్పుడు త్వరగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చేస్తే కానీ మళ్ళీ కమింగ్ ఎలక్షన్స్లోకి ఆ సీట్లు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ చట్ట సవరణ చేయాలంటే కూడా రేపు జరగబోయే పార్లమెంట్లో పెట్టించి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. రీఆర్గనైజేషన్ అనేది రాబోయే ఎలక్షన్స్ లో తప్పకుండా జరిగి తీరుతుంది. మెయిన్ గా హోమ్ మినిస్ట్రీ గారి దగ్గర ఉన్న పెండింగ్ ఇష్యూస్ అన్నిటి గురించి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్, తర్వాత డీలిమిటేషన్, తర్వాత ఏపీ భవన్ బైఫర్కేషన్ లెటర్స్ అన్ని ఆల్రెడీ. ఇప్పుడు ఏదన్నా ఉంటే కూడా తెలంగాణ రాష్ట్రం ఇంటర్స్టేట్ ఇష్యూస్ ఉంటే కూడా కమిటీ వేయడం జరిగింది. ఇద్దరు ఆఫీసర్స్ పెట్టి హోమ్ మినిస్ట్రీ చేస్తుంది. దాని వరకు రిజాల్వ్ అయింది. మిగిలిన సబ్జెక్ట్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా డిస్కస్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని మేము డిమాండ్ పెట్టాం. దాని మీద పడతా ఉన్నారు. సాయంత్రం తెలుసు. చూడాలి, మరి తెలియదు. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే వాళ్ళు మరి లీగల్ కి మళ్ళీ రిఫర్ చేశారట, ముందుకి వెనక్కి వెళ్తా ఉంది. మా ముఖ్యమంత్రి గారు అయితే చాలా గట్టిగా ఉన్నారు, స్టేటసే కావాలని. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్డీసీకి పంపించి ఆ ప్రాసెస్ అంతా మొదలు పెడితే పుణ్యకాలం పాస్ అయిపోతుంది కూడా ఒక సబ్జెక్ట్. ఏం చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అలాగే ఈ అసెంబ్లీ రీఆర్గనైజేషన్ కూడా రేపు వచ్చే సెషన్స్ లోనే బిల్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది. రాబోయే ఎలక్షన్స్ కి అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంది.